అప్పుడు దుబ్బరేఖలు ఉన్నారా సప్పుడు ఏంటంటే సగం జారిపోయింది ఊపిరి ఇంకేం జారిపోయింది నీకేం కోసం చూద్దాం ఎవరు ఎవరు ఎవర్రా చెప్తారా బయరిచ్చిన దిక్కైతే అద్ది మనం అంటే చుచ్చు పడాలా అరే నువ్వు ఏమైందిరా రే దయ్యం రా దయ్యం రే దయ్యం రా ఏడున్నదిరా ఏడురా అడేం లేదు కదరా అరే ఇప్పుడే చూసాను రా నా దయ్యంని ఓకే ఓకే నాడు లోపల కాందా అరే మరి ఎవరు వాళ్ళు ఇప్పటిదాకా మాకు నిద్రలే ప్లేస్ నువ్వు అన్నమారా ఎవరా నీ అబ్బా అరే ఆడుంటే మరి ఏడున్నది వాళ్ళరా
ఏమైందిరా ఈడ ఉన్నారు దయ్యంలో ఏమి నడుపుకున్నాడు దయ్యంలో ఏమి నడు ఏమైందిరా అన్న ఆగిరు లోపల రండ్రా రాకున్నా సరే మీరు రాత్రంతా మళ్ళీ చేద్దాం ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారు ఎక్కడ వేసి కావునా ఓహో గిసంటి ఎన్ని చూసినాం మన దగ్గర నడివే ఇవన్నీ అర్థమైందా నాకు ముందే చిచ్చు పడుతుందిరా పోద్దామన్నా బయట పోదామన్నా ధైర్యం లేదు గడప దాడదామని ఉత్సాహపడుతుందిరా ప్లీజ్ రా అరే ప్లీజ్ పడిపోతుందిరా ప్లీజ్ రా అరే ఆడ దయ్యం ఉందిరా చూసుకోండి పప్పి అద్దురా రే అరే దయ్యం ఉంటా జాగ్రత్త రే దయ్యం లేదు ఏం లేదు దయ్యం అని చూస్తే డైపర్లు వేసుకోవాలా అరే అద్దురా రాత్రి కూడా నన్ను భయపెడదామని చూస్తారేమో ఇసంటి ఎన్ని సినిమాల్లో చూడలేదు ముక్కు మీద గుద్దినట్టే మూర్చలు రాత్రి కాలం నేను చెప్పిన కదా నీకు అంతే కావాలా మంచిగా ఎందుకు రాత్రి పూటకి పాడతా తీయ ప్రోగ్రామ్ నేను మాట్లాడి ఇష్టంగా సంతోషం పాడుకో మాట్లాడి బర్త్డే పార్టీ మాది ఊపేస్తున్నావు నా దగ్గర మగ్గి పెట్టిన ఫ్యాక్టరీ ఉందా ఇష్టంగా అరే పప్పి అరే ఏమైందిరా అరే ఏమైందిరా రే ఎవర్రా రే పప్పి మీరు చంపేసిన వెంకీ రోజు భయపెడుతూ నువ్వారా అయినా ఈ లోపలికి ఎందుకు వచ్చావురా చెప్పరా రే చెప్పరా మన ఫ్రెండ్ చేయగలేడా పాపం రా సూసైడ్ చేసుకొని చంపాడంట ఎందుకురా
పిల్ల కోసం చచ్చిపోయాను రాడు. అరే మీరు మాత్రం అట్లా చేసారనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. మన అమ్మ నాన్న మన మీద ఎన్నో ఆశలు పెట్టుకోరు, మీరు మాత్రం అట్లా అస్సలు చేయకూరు. అర్థమైంది కదా? అరే మీకు ఒకటి చెప్తున్నా, గుర్తు పెట్టుకోర్రి. ఈ రోజుల్లో అబ్బాయిలు ప్రేమ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోతారు. ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే 4 నెలల పరిచయమైన అమ్మాయి కోసమే ప్రాణాలు ఇస్తే 9 నెలలు అంటే 9 మాసాలు ఎన్నో నొప్పులు భరించి ఎన్నో కష్టాలు పడి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకు జన్మనిస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి మన ఎదుగుదలే తన ఎదుగుదల అనుకొని, మన గెలుపే తన గెలుపు అనుకొని, తను ఓడిపోతూ మనల్ని గెలిపిస్తూ ఉన్న తండ్రి కోసం మనం ఇంకెంత చేయాలి? చివరగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనలో ఏ ఒక్కరు ప్రేమ కోసం కానీ అమ్మాయి దక్కలేదని కానీ ప్రాణాలు తీసుకోకూడదు. హలో అమ్మా, వస్తున్నా. అరే అమ్మ ఫోన్ ఏంద్రా వెంకీ వేసేదా? వెంకీనా ఎందుకురా? అది మా అమ్మాయిని ప్రేమిస్తుంది కదా, వాళ్ళ నాన్న చెప్పింది చంపేమా. వాళ్ళ నాన్న ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, సెట్ అయిపోతుంది. నువ్వు వస్తే రా, లేకపోతే మీరన్నా వస్తారా? నేను వస్తారా? అవునరా, ఎట్లా చంపుదాం కదా? ఒక ఐడియా, వానికి ఫోన్ చేసి పిలిపి ఇంట్లోకి తీసుకుపోదాం. అందరం కలిసి ఒకేసారి కాలు చేతులు పట్టుకొని కత్తితో తలకాయ కోసేద్దాం. వాడు అటు మనం ఇటు అసలు సెట్ అయిపోతాం. ఒకటే దెబ్బ సెట్ అయిపోతాం. అరే నువ్వు మధ్యాహ్నం వెంకిని వేసిద్దామని చెప్పినావు కదా, అద్దురా తప్పురా, అని మన ఫ్రెండ్రా. చాల్ ఫ్రెండ్ ఏం లేదు, వేస్తే ఒకటే దెబ్బ లైఫ్ సెట్ అయిపోతుంది. అవుదాన్వా ఏదో మంచిగా ఒక్కటే దెబ్బ. ఒకసారి ఆలోచించాను. అరే అదంతా ఉర్రకరా, నువ్వు వస్తావా రావా? నీకు డబ్బు ఇచ్చిందా? ఉందిరా, రిచ్గా బతకాలని ఉందా? ఉంది. అయితే వెంకి లేద్దాం, దెబ్బకి సెట్ అయిపోతాం. వేస్తావా వేయవా? మొత్తం వస్తావా రావా? సరేరా, మీరు ఎట్లా అంటే అట్లా. అరే ఫోన్ చేయి వెంకి, ఫోన్ చేయి. సరేనా? హలో వెంకీ, ఎడున్నావు? ఇందా బాగా ఇంట్లోకి రా. ఎవరో? నేనేరా తీరి. వస్తున్నా. డోర్ పెట్టేసి ఏంద్రా ఫోన్ చేసి? పుట్టి అని చేసినాం రా. ఏంద్రా మీలో మీరు సైకిల్ చేసుకుంటారు? ఏం లేదురా, నువ్వు మంచిగా కూర్చో. గట్ల ఎందుకు కూర్చున్నావు? లేదురా పోవాలి, చెప్పుకోరి. అరే వీళ్ళు వేసేస్తారంటరా. వీళ్ళు నన్ను ఎందుకు ఇస్తారా? మీరు నా ఫ్రెండ్స్ రా. అరే కోసం ఒక్కసారి వచ్చిపోరా, నా లైఫ్ సెట్ అయ్యే డబ్బు వస్తారు. ఏ మజాక్ చేయకూడరా రాత్రి కూడా. మరి డబ్బు కోసం మనిషి ఉన్నప్పుడు ఇంకా మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ అన్ ద ఎండ్. మనీ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
డబ్బు కోసం అయితే నన్ను చంపారు. ఆ డబ్బు ఇప్పుడు నీ చావు ఆపుతుందా? ఒకరిని చంపడం అంటే వాని ప్రాణం తీసినట్టు కాదురా, ఒక ఫ్యామిలీ రోడ్ మీద తీసుకురావడం రా, వాళ్ళ ఆశల్ని చంపేసినట్టురా. దానికోసం ఫ్రెండ్షిప్ వాడుకున్నాడు, దానికి బాధగా ఉందిరా. మన దగ్గర చెప్పుకోలేని కూడా ఫ్రెండ్ దగ్గర చెప్పుకుంటాం రా, అంత నమ్ముతాం రా ఫ్రెండ్ అంటే. కానీ మీరు ఆ నమ్మకాన్ని కూడా చంపేశారు కదా. మిమ్మల్ని చంపినే మళ్ళా తప్పు చేయలేదు రా. ఏమైందిరా వెంకి వెంకి అంటే వాళ్ళు అప్పుడే చంపేసినాం కదా. అరే నీకు తెలియదా, ఇప్పటిదాకా నీ రూపాలు ఉండేరాడు. అప్పుడు చెప్పినా కానీ మీకు నేను చెప్తున్నా మనిషి అయినా వస్తువు అయినా ఉన్నప్పుడు తెలియదు కానీ పోయినాక తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భానుప్రసాద్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.